ప్రైజ్ ది లార్డ్. మీకోసం ఇసే మాట అని దేవుని వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఈ రోజంతా నువ్వు ప్రభు తన సన్నిధిని తోడుగా నుండి చేసి మీ జీవితాల్లో దేవుడు అద్భుతాలు జరిగించును గాక. ప్రతిదినం దేవుని మాటలు వింటున్నారు కదా, ప్రతి మాట ప్రభు మీ జీవితంలో ఫలభరితంగా మార్చి మీ హృదయంలో నిశ్చయంగా నాటబడినట్లుగా ప్రభు కార్యాలు జరిగించును గాక. ఈ రోజు పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనందరం కూడా ధ్యానిద్దాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 16వ వచనం. ఆయన పరిపూర్ణతలో నుండి మనం అందరము కృప వెంబడి కృప పొందితిమి. ఆమె ప్రతిరోజు కూడా ప్రభు కృప కోసం మనం ప్రార్థిస్తూ ఉంటాం కదా. ప్రభువా నీ కృప కావాలి తండ్రి, నీ కృప లేకుండా మేము ఏమి చేయలేం ప్రభువా, నీ కృప మాకు అనుగ్రహించండి తండ్రి, నీ కృపను మాకు తోడుగా నుండి ప్రభు అని చెప్పి ప్రతిరోజు మనం ప్రార్థిస్తూ ఉంటాం. దేవుని కృపను గురించిన మాట అనేక సార్లు మన నోటి నుంచి మనకు తెలియకుండానే మనం ఉచ్చరిస్తూ ఉంటాం. ఎందుకంటే దేవుని కృప అంత ప్రాముఖ్యమైంది. ఆయన కృప మనకుంటే చాలు, నా కృప నీకు చాలునని ప్రభు వాగ్దానం చేస్తూ ఉంటాడు. నాకు పర్వతాలు తొలగినా మెట్టలు తత్తరిల్లినా నా కృపని నువ్వు వీడిపోదని ప్రభు వాగ్దానం చేస్తూ ఉంటాడు. నిశ్చయంగా ఏది ఏమైనా సరే ప్రభు కృప మనకు తోడుగా ఉండాలి. ఆయన కృప నిత్యము ఉండే కృప. ఆయన కృప లేకుండా మనం ఏమీ చేయలేం. ప్రియదేవుని బిడ్డ అపోస్తులైన పౌలు అంటూ ఉంటాడు కదా, ప్రభువా నేనేమైతే అయి ఉన్నానో అది కేవలం నీ కృపే ప్రభా, నీ కృప వల్లనే అని చెప్పి ఈరోజు మనందరం కూడా కృప పొందుకోవాలని ఆశపడుతున్నాం కదా, కృప కలిగి నడిపింపబడాలని ఆశపడుతున్నాం కదా. ఎవరు కూడా కృప వద్దు, నాకు కృప లేకుండా నేను నడిపింపబడాలి అని ఎవరు కూడా అనుకోరండి. దేవుడు కూడా అనుదినము తన కృపను అనుగ్రహించే దేవుడు అయి ఉన్నాడు. అదే విధంగా కృప వెంబడి కృప, ఆయన ప్రతి విషయంలో కృప వెంబడి కృపనిచ్చే దేవుడై ఉన్నాడు. కృప వెంబడి కృపను చూపించే దేవుడై ఉన్నాడు. ఈరోజు అనేకమైన శ్రమల వెంబడి శ్రమలు కలుగుతున్నాయేమో, ఆపదల వెంబడి ఆపదలు కలుగుతున్నాయేమో, సమస్యల వెంబడి సమస్యలు మీ జీవితంలో తలెత్తుతున్నాయేమో. ఇటువంటి పరిస్థితుల్లో మనము వీటన్నిటిని జయించి నిలబడాలంటే మనకు కావాల్సింది ఏం తెలుసా? కృప వెంబడి కృప. ఈ కృప వెంబడి కృప ఎలా మనం పొందుకుంటున్నా, ఎలా మన జీవితాల్లో ఈ కృప మనకు అనుగ్రహింపబడుతుంది అంటే క్రీస్తు యేసు కలిగిన పరిపూర్ణతలో నుండి. ఆయన పరిపూర్ణుడై ఉన్న దేవుడు అండి. ఆయన పరిపూర్ణుడు, ఆయనలో ఏ లోపము లేదు. ఆయనలో అంటే ఏది కూడా మనం చూపించడానికి ఏ మచ్చైనను ఏ డాగైనను లేదు. ఆయన పరిశుద్ధుడు మాత్రమే కాదు, సంపూర్ణ పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన పరిపూర్ణుడు. ఆయన చేసిన ప్రతి పనిలో పరిపూర్ణత ఉంది. ఆయన ఏదైతే ప్రభు కొరకు దేవుని కొరకు ఏదైతే చేశాడో సంపూర్ణ విషయాలు ఆయన పరిపూర్ణుడుగా ఉన్నాడు. భూమి జీవించిన 33.5 సంవత్సరాలు ఆయన పరిపూర్ణుడుగా ఉన్నాడు. ఇప్పుడు కూడా మన నిమిత్తము తండ్రి యొక్క కుడి పార్శ్వమందు ఆసీనుడై మన కోసం ప్రార్థన చేస్తూ ఆయన పరిపూర్ణుడై ఉన్నాడు. కాబట్టి మనకు కృప వెంబడి కృప మనం పొందుకోగలుగుతున్నాం. అదే వచనం పైన మనం చూసినట్లయితే చక్కటి మాటలు రాయబడి చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు, నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు గనక ఆయన నాకంటే ముందుటి వాడు ఆయనని నేను చెప్పినవాడు ఈయనే అని ఎలుగెత్తి చెప్పెను. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడను, కృపను సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగేను. ఆమె ధర్మశాస్త్రము ఎవరి ద్వారా అనుగ్రహింపబడిందంటే మోషే ద్వారా అనుగ్రహింపబడింది. ఈరోజు కృపా సత్యములు ఎవరి ద్వారా మనకు అనుగ్రహింపబడుతున్నాయంటే క్రీస్తు యేసు ద్వారా మనకు అనుగ్రహింపబడుతున్నాయి. ఎలా అంటే ఆయన పరిపూర్ణతలో నుండి, ఆయన యొక్క సంపూర్ణతలో నుండి మనకు కృపయు సత్యమును అనుగ్రహింపబడుతున్నాయంట. బాప్తిజం ఇచ్చు యోహాను చక్కటి మాటలు చెప్తూ ఉన్నాడు చూడండి. నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు, నాకంటే ఆయన గొప్పవాడు, నాకంటే ముందటి వాడై ఉన్నాడు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఎందుకు అంటే ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినవాడు, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి వచ్చినవాడు, ఆయన యొక్క రక్తము ద్వారా సర్వ మానవాళిని విమోచించడానికి వచ్చిన దేవుడై ఉన్నాడు. ఆయన మరణపు ముళ్ళుడు విడిచడానికి వచ్చిన దేవుడై ఉన్నాడు. ప్రభు యొక్క ఉద్దేశం అంటే దేవాది దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి క్రీస్తు యేసు మన మధ్యలోకి కృపా సత్య సంపూర్ణుడుగా వచ్చి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన చేసిన ప్రతి కార్యము కూడా పరిపూర్ణమైన కార్యం. ఆయన తన ఆఖరి రక్తపు బొట్టు వరకు మన కొరకు కార్చి ఉన్నాడండి. భారమైన సిలువను ఆయన మన కొరకు అనుభవించాడండి. ఆయన బ్రతికి ఉన్న కాలం అంతా పరిశుద్ధతతో జీవించాడు.
నాలో పాపం ఉందని మీలో ఎవరైనా రుజువు చేయగలుగుతారని లోకానికి సవాలు విసిరిన దేవుడండి. ఆయనలో ఏ పాపము లేదు, ఆయనలో ఏ దోషము లేదు. ఆయన గొర్రె అంట వదకు సిద్ధపడిన గొర్రె వల్లే తను తాను అప్పగించుకున్నాడంట. బొచ్చు కత్తిరించు అని అంట గొర్రె మౌనంగా ఉన్నట్లుగా ఆయన మౌనంగా ఉన్నాడండి. ఎందుకంటే మన పాపాలని ఆయన మోసాడు. ఆయన మన కొరకు దెబ్బలు పొందాడు. ఎందుకంటే మనకు స్వస్థత కలగ చేయడానికి. ఎందుకు మన కొరకు రక్తాన్ని కార్చాడు, ఆఖరి రక్తపు ఒట్టు వరకు ఆయన ఎందుకు మన కొరకు కార్చాడంటే తన స్వరక్తము చేత తన ప్రజలను విమోచించడానికి. ఎందుకు ప్రభు మరణాన్ని పొందుకున్నాడంటే మరణపు ముళ్ళును విరిచివేయడానికి. ఈరోజు మరణం మన పైన ఏలుబడి చేయట్లేదు అంటే ఎలా అంటే ప్రభు వల్లే, ఆయన పరిపూర్ణత వల్లే. ఆయన మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచిన దేవుడు అండి. ఆయన చేసిన పనుల్లో ఏది కూడా ప్రభు ఇలా చేసుంటే బాగుండేది, ఇలా జరుగుంటే బాగుండేది, అయ్యో ఇది ఇక్కడ లేదు, ఇది ఇలా ఉంటే బాగుండేది అన్నట్లుగా ఏది కూడా లేదు. ఆయన జీవించిన జీవిత కాలము అంతా కూడా మనం గమనించినట్లయితే ఆయన పరిపూర్ణపరిచాడు, పరిపూర్ణత చేత నడిపింపబడ్డాడు. ఒక గొప్ప మాదిరికరమైన జీవితాన్ని మన పోలికలోనే, మన స్వారూప్యంలోనే మనము ఏ విధంగా అయితే అనేకమైన భావోద్వేగాలతో, అనేకమైన బలహీనతలతో, అనేకమైన పరిస్థితుల్లో భయాలతో ఎలా ఉంటే ఉంటామో అదే రీతిగా ఇదే మట్టి శరీరాన్ని ధరించుకొని ఆయన మన మధ్యలో నివసించినప్పటికీ ఆయన పరిపూర్ణుడై ఉన్న దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, మనం చూసినట్లయితే మత్తయి సువార్తలో చక్కటి మాట రాయబడింది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనంలో చూసినట్లయితే మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండండి అని చెప్పి యేసయ్య చెప్తా ఉన్నాడు. మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడై ఉన్నాడు. అదే విధంగా యేసయ్య కూడా పరిపూర్ణుడైన దేవుడు అండి. ఆయన పరిపూర్ణుడు, ఏది మధ్యలో విడిచిపెట్టలేదండి. ఏది కూడా మధ్యలో విడిచిపెట్టలేదు. ఏది కూడా సగం అంటే చాలినట్లుగా చేయలేదు. సంపూర్ణమైన విడుదల, సంపూర్ణమైన రక్షణ మనకు అనుగ్రహించాడు. సంపూర్ణమైన స్వస్థత మనకు అనుగ్రహించాడు. సంపూర్ణంగా అపవాది చేతుల నుంచి ప్రభు మనల్ని విడిపించి ఉన్నాడు. సంపూర్ణంగా ప్రభు మనల్ని మరణం నుండి విడిపించి ఉన్నాడండి. అందుకే ఆయన పరిపూర్ణతను బట్టి, ఆయన పరిపూర్ణుడు. ఈరోజు మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడై ఉన్నాడు కాబట్టి మనం కూడా పరిపూర్ణులమై ఉండాలని ప్రభు వాక్యం సెలవిస్తా ఉంది. ఆయన కలిగి ఉన్న పరిపూర్ణత మీరు కలిగి ఉండండి అని చెప్పి ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రభు ఏ విధంగా అయితే ఈ లోకంలో జీవించినంత కాలం పరిపూర్ణుడై ఉన్నాడో అట్టి రీతిగా మనం కూడా జీవించగలగాలి. ప్రియ దేవుని బిడ్డ, తన ప్రాణాన్ని అప్పగించాడు, పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ప్రార్థనలో పరిపూర్ణత, ఆయన చేసిన కార్యాల్లో పరిపూర్ణత, ఆయన చూపించిన మాదిరికరమైన జీవితంలో పరిపూర్ణత, సమస్తంలో మనకి ఏం కనిపిస్తుందంటే పరిపూర్ణత కనిపిస్తా ఉంది. అందుకే ఆయన పరిపూర్ణతను బట్టి మనకి ఏం కలుగుతుంది తెలుసా? కృప వెంబడి కృప. మనం అనారోగ్యంలో ఉంటే ప్రభు తన కృప ద్వారా, గాయపడిన హస్తం ద్వారా మనల్ని స్వస్థపరిచి బాగు చేస్తున్నాడు. పాపపు బంధకాల్లో ఉంటే ఆయన కార్చిన రక్తం ద్వారా ఆయన మనల్ని విమోచిస్తూ ఉన్నాడు. మరణం మన పైన వేలుబడి చేస్తూ ఉంటే తన మరణం ద్వారా మన జీవితం నుంచి మరణాన్ని తొలగించే జీవాన్ని కలగజేస్తూ ఉన్నాడు. ఆయన కృప వెంబడి కృపని ఇచ్చిన దేవుడు అయినాడు. ఆయన పరిపూర్ణతను బట్టి, కేవలం ఆయన పరిపూర్ణతను బట్టి మనం కృప వెంబడి కృపను పొందుకుంటున్నాం. కృప వెంబడి కృప మనకు అనుగ్రహింపబడుతుంది. మన పాప భారాన్ని ఆయన మోసి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మన నిమిత్తం ఆయన నిందింపబడి ఉన్నాడు. ఆయన అపహసించబడ్డాడు, ఆయన హేళన చేయబడ్డాడు. కేవలం మన నిమిత్తమే సంపూర్ణంగా శిక్షణ అనుభవించాడు, సంపూర్ణంగా బాధను అనుభవించాడు, సంపూర్ణంగా ఆయన తృణీకరణ అనుభవించాడు. ఎందుకు తెలుసా? ఆయన పరిపూర్ణతలో ఉండి మనము తృణీకరింపబడవద్దు, మనం విడిచిపెట్టబడకూడదు, మనము నశించిపోవద్దు అని ఒకే ఒక్క ఆశ. తండ్రి చిత్తం నెరవేర్చడంలో కూడా పరిపూర్ణత. ప్రభా తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని చెప్పి తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించుకున్నాడండి. అయ్యా తండ్రి, నీకు ఇష్టమైతే గిన్నెను నా ఇంటి నుంచి తొలగించు, అయ్యా నీ చిత్తమే సిద్ధించును గాక అని చెప్పి ప్రభు యొక్క తండ్రి కార్యాలు చేయడానికి పరిపూర్ణతను కనపరిచాడు. యేసే చెప్తుంటాడు, నా తండ్రికి ఇష్టమైన కార్యాలు నేను ఎల్లప్పుడూ చేయుచున్నాను కాబట్టి నా తండ్రి నన్ను విడిచిపెట్టలేదని. తండ్రికి నియమించిన ప్రతి కార్యంలో చేయడంలో పరిపూర్ణత, పర్ఫెక్షన్. ఈరోజు ఏదైనా ఒక పని చెప్పారనుకోండి, మనం ఎలా చేస్తామంటే మనకు నచ్చినట్లుగా, మనకి శక్తి ఉన్నంత వరకు, మన జ్ఞానం ఉన్నంత వరకు, మనం చేయగలిగినంతగా మనం చేస్తాం. అంతకంటే ఎక్కువగా మనం చేయడానికి, ప్రయాసపడడానికి మనం ఇష్టపడ్డాం. కానీ యేసయ్య తన శక్తికి మించి తండ్రి యొక్క పనిని పరిపూర్ణంగా నెరవేర్చి ఉన్నాడు.
తండ్రి నియమించిన పని పరిపూర్ణంగా నెరవేర్చి ఆయన పరిపూర్ణతలో ఉండి మనకు కృప వెంబడి కృపనిస్తూ ఆయన ద్వారా కృపను సత్యమును మనకు ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నిశ్చయంగా ప్రీతిని బిడ్డ, ఆయన కలిగి ఉన్న రీతిగా పరిపూర్ణతలోకి మనమందరం కూడా నడిపింపబడాలి. అట్టి పరిపూర్ణమైన అనుభవం మనకు కావాలి. పరిశుద్ధత కాదు, సంపూర్ణ పరిశుద్ధత. మహిమ కాదు, అధికమైన మహిమ మనం పొందుకున్నట్లుగా మనమందరం కూడా నడిపింపబడుతుంది గాక. ప్రభు తన కృప వెంబడి కృపను మనకు విస్తారంగా కనపరచును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మౌన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవా, సర్వాధికారి నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఉదయం మాతో అద్భుతమైన రీతిగా మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు ప్రభా. నీ పరిపూర్ణత నుండి ప్రభా నీవు మా కృప వెంబడి కృపను అనుగ్రహించాను ప్రభా. నీవే విధంగా పరిపూర్ణుడివై ఉన్నావు, అటు రీతిగా మమ్మల్ని పరిపూర్ణతలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంపూర్ణ పరిశుద్ధతలోకి నడిపించండి అయ్యా. ఈ మాటలు ఎంతమంది అయితే విన్నారు, విని తట్టు తిరుగుతున్నారు ప్రభా. అయా పరిపూర్ణత నీ ఉద్దేశాన్ని మేము నెరవేర్చాలి, నీ చిత్తం మేము నెరవేర్చాలి, నీ రాకడకు మేము సిద్ధపడేవారుగా మేమందరం నిలబడే కృపను మాకు దయచేయమని ప్రభా. బిడ్డల్ని దీవించండి, కుటుంబాన్ని దీవించండి, ప్రతి ఒక్కరి చుట్టూ నీ కాపుదల ఉంచమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి సకల సమృద్ధిని ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.